వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. ఈరోజు ఫస్ట్ టైం అనుకుంటా బెడ్ ఖాళీగా ఉండటము. ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుందండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా పొద్దున్నే ఎవరో ఒకరు పడుకొనే ఉంటారు బెడ్లో. ఈ రోజైతే మా ఆయన కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి పిల్లలతో పాటు తొందరగా లేచారు. నేను కూడా ముందుగానే లేచి పనులన్నీ వేసేసుకున్నాం. ఇంకా పిల్లల కోసం అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నా. ఎందుకంటే ఇంకా టైం అనేది తక్కువ ఉంటుంది, అసలు నాకు టైం సరిపోదు. ఎందుకంటే 9 వరకే పిల్లల్ని రెడీ చేయాలి, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఆయన పనులు కూడా కంప్లీట్ చేయాలి కదా. అందుకని ఇక్కడ మా ఆయననైతే బ్రష్ చేసుకొని వచ్చేసారు. తన కోసం అయితే నేను టీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు టిఫిన్లోకి దోశనైతే వేస్తున్నా కాబట్టి ముందుగా టీ పెట్టిచ్చేస్తే తను టీ తాగేస్తాడు. అలాగే పిల్లలకి బాక్స్ పెట్టేసిన కదా, ఇంకా వాటర్ బాటిల్స్ కూడా పెట్టేసి లంచ్ బాక్స్ బ్యాగ్ రెడీ చేసి పక్కన పెట్టేసామనుకోండి, ఒక పెద్ద పని అయిపోయినట్టే నాకైతే. ఎందుకంటే మళ్ళీ టైం లేకపోతే హడావుడిగా పెట్టేశాను అనుకోండి, ఇంకా స్పూన్ అయినా లేకపోతే కర్చీఫ్ అయినా పెట్టడం మర్చిపోతారనమాట. అందుకనే పిల్లలు బయట వాళ్ళ పనులు చేసుకునేటప్పుడే లోపలి పని కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. లేకపోతే ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను నేను. ఇంకా ఈ లంచ్ బాక్స్ బ్యాగ్ రెడీ అయినాయి కదా, వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా టీ అయితే మరిగింది అనుకుంటా. ఇంకా మా ఆయనకి టీ పోసి టీ ఇచ్చేసిన, టీ తాగుతుండ్రు. ఇంకా ఇప్పుడు పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఈరోజైతే నేను దోశ అయితే వేస్తున్నా. ఎంత పొద్దున లేచినా సరే అండి, అసలు నా పని అది అస్సలు అవ్వనే అవ్వదు. ఫాస్ట్గా వేసుకోవాల్సి వస్తుంది. అదేంటో నాకైతే అస్సలు అర్థం కాదు. ఇక్కడ నేనైతే దోశ అయితే వేసుకున్నానండి. వేసుకుంటే ఫస్ట్ వేసిన దోశనైతే విరిగిపోయింది. ఇంకా దోశ విరిగిపోతేనైతే ఎవరు తినరు కదా, అది మనకే అనమాట. అందుకనే నేను వేరే ప్లేట్లో పెట్టేసుకున్నా. పర్ఫెక్ట్గా దోశ వేస్తేనే ఎవరైనా తింటారు. ఇంకా విరిగిపోయింది కదా అని ఎవరు తినరు. తిననప్పుడు ఏం చేస్తాం, ఇంట్లో మనమే ఉంటాం కాబట్టి వేస్ట్ చేయకుండా తినేసేయాలి. అందుకే పక్కన పెట్టేసిన. ఇక్కడ నేనైతే దోశలు అయితే వేస్తున్నా. ఇంకా మా పెద్ద పాపనైతే వెయిటింగ్ అనమాట, టైం అవుతుంది ఇంకెప్పుడు అని చెప్పేసి. సరేలే వేస్తున్నా. మరి ఫస్ట్ వేసిన దోశ విరిగిపోయింది, తింటావా అని అడిగితే నాకు వద్దు అని చెప్తుంది. అందుకే దోశ వేసిన దాకా ఆగమని చెప్పిన. చూడండి ఎలా విరిగిపోయిందో. ఇవి నాకంట, మిగిలినవి పిల్లలకి. సర్లే అని చెప్పి నేనైతే దోశ వేస్తున్నా. వేసిన తర్వాత ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇంక ఇప్పుడు పిల్లలు టిఫిన్ తినేస్తారు. ఇంతకుముందు వచ్చింది విరిగిపోయిందంట, తినరంట. ఇంకా దోశలోకి పల్లీ చట్నీ అయితే వేసిన. మా స్మైలమ్మకైతే పల్లీ చట్నీ వేస్తే ఈ విధంగా గట్టిగా చేస్తేనే తను చాలా ఇష్టంగా తింటుంది. మా ఆయననేమో టమాటా చట్నీ ఉంటేనే తింటారు. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా కదా నేను, టమాటా చట్నీ పల్లీ చట్నీ రెండు ఉంటేనే తింటారు మా ఆయన. ఒకటైతే అస్సలు తినరు. ఇంకా పిల్లలకి ఇక్కడ దోశ పెట్టేసిన. వాళ్ళైతే టిఫిన్ తిన్న తర్వాత వాళ్ళని రెడీ చేయాలి. వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత మా ఆయన షర్ట్ అయితే ఐరన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే తనకు కూడా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి. ఆల్రెడీ ఇక్కడ 9:30 అవుతుంది అనుకుంటా టైము. నేను చేస్తాలే అని చెప్తే వద్దులే నేను చేసుకుంటా అని చెప్పేసి తనే ఐరన్ చేసుకుంటారు. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్ పెట్టేసినాక టిఫిన్ తినేసి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతాడేమోనని చెప్పేసి నేనైతే ట్యాబ్లెట్స్ తీసిస్తున్నా తనకి. ఇంకా ఈ ట్యాబ్లెట్స్ అయితే పాత షీట్లు అయితే చాలా జమ్ అయిపోయినాయి. వీటిని బయట పడేయాలంటే అసలు టైం అయితే దొరకట్లేదు నాకు. అదే మా ఆయనతో చెప్తా అంటే అంటున్నాను, పాత షీట్లు ఉంచకు, తీసి పడేయి అని చెప్పి. సర్లే తీసేస్తా అని చెప్తున్నా. ఇప్పుడు ఇంకా నాతో చెప్తున్నా అనమాట, ఎప్పుడు వస్తావు అని అడిగితే ఇంకా టైం ఎట్లా చెప్పడానికి ఉంటుంది, ఈరోజు టైం బాగానే లేట్ అవుతుంది అంటే మరి పిల్లల్ని ఎవరు తీసుకొస్తారంటే ఇంకా నువ్వే ఈరోజు వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చుకో అని చెప్పి చెప్తాను తను నాకు. సర్లే నేను తీసుకొచ్చుకుంటా, నువ్వేం టెన్షన్ పడకు, నాకు అక్కడికి వెళ్ళినాక ఒకసారి అయితే కాల్ చేసి మాట్లాడు అని చెప్పి నేను చెప్తున్నా. సర్లే నేను వెళ్ళినాక ఫోన్ చేస్తా అని చెప్పి తనైతే స్టార్ట్ అయిపోయారు. ఇప్పటికే 10 అవుతుంది. ఇంకా టమాటా పచ్చడి పెట్టడానికి టమాటా ముక్కలు కట్ చేసిన కదా, వీటిని ఎండలో పెట్టేసేయాలి. మాకు ఇంట్లో అంత ఎక్కువగా ఎండ రాదు, ఎందుకంటే చుట్టూ మొత్తం చెట్లు ఉంటాయి. వెనకాల కొంచెం ప్లేస్ ఉంటుందండి, ఆ ప్లేస్లో కొంచెం ఎండ వస్తుంది. ఇప్పుడు ఆ ఎండలో నేను ఈ టమాటా ముక్కలను అయితే పెట్టేసిన. అంతేనండి, ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఇప్పటితో కంప్లీట్ చేస్తున్నా. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.